టాపిక్ చూసి తిరువూరు ఎమ్మెల్యే కొలుగుపూడి శ్రీనివాస్ గారు టెలిఫోన్ లైన్లోకి వచ్చారు. అంటే ఏం చెప్పాలనుకున్నారు ఆయన, ఒకసారి చూద్దాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే వెంకటేశ్వర గారు. నమస్కారం అండి. ఏంటి మీరు మీరు ఈ డిబేట్ చూసి ఏం చెబుదామని వచ్చారు లైన్లోకి? హలో ఇప్పుడు సార్, జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులని ప్రకటించిన తర్వాత దాదాపు 4.5 సంవత్సరాల పాటు అమరావతి రాజధానిగా ఉండాలని ఉద్యమం జరిగింది. అవును. కాబట్టి చెప్పండి, వినపడుతోంది, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులని ప్రకటించి అసెంబ్లీలో రకరకాల విన్యాసాలు చేసిన తర్వాత 4.5 సంవత్సరాల పాటు అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని ప్రజా ఉద్యమం జరిగింది. అవును. అది కేవలం రైతు ఉద్యమం కాదు, అది ప్రజా ఉద్యమం. అవును. ఎందుకంటే రైతుల ఉద్యమాన్ని సమాజంలో అన్ని వర్గాలు సమర్థించి రైతులతో పాటు నిలబడ్డారు. అవును. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమిలో ఉన్న 3 పార్టీలు ఎన్నికల ముందు ఒకే మాట చెప్పారు, అమరావతి ఏకైక రాజధాని అని. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఒకే మాట చెప్పారు, 3 రాజధానులని. అవును. అంటే జగన్మోహన్ రెడ్డి గారి 3 రాజధానులు, చంద్రబాబు నాయుడు గారి ఏకైక రాజధాని ప్రజలు ఎన్నికల రూపంలో తీర్పిచ్చారు. 2024 ఎన్నికలు అమరావతి ఏకైక రాజధాని అనే అంశం మీద జరిగిన ఎన్నికలు. ప్రజల తీర్పు చాలా స్పష్టంగా అమరావతి ఒక్కటే రాష్ట్ర రాజధానిగా ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది అనే ఎజెండాకి ప్రజల మద్దతు ఇచ్చారు. ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి. ఎన్నికల్లో ఒక ప్రధాన అంశం మీద ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత తన పాత విధానాన్ని సమీక్షించుకొని సవరించుకొని ప్రజా తీర్పును గౌరవిస్తున్నాను, అమరావతిని ఏకైక రాజధానిగా సమర్థిస్తున్నాను అని చెప్పి అమరావతి నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే ఇచ్చి, ఒకవేళ అమరావతి నిర్మాణానికి సంబంధించి ఏమైనా తప్పులు జరుగుతున్నాయి అన్నట్టు అది ఆయన భావించినట్టయితే శాసనసభ వేదికగా మాట్లాడొచ్చు, అనేక మార్గాల్లో మాట్లాడొచ్చు. ఇందులో నా ప్రధానమైన అభ్యంతరం ఏంటంటే, 2024 ఎన్నికల తీర్పు తర్వాత కూడా రాజధాని గురించి మాట్లాడటం అనేది పూర్తిగా తప్పు. ఒకవేళ ఆయన రాజధాని గురించి మళ్ళీ మాట్లాడాలని అనుకుంటే ఎన్నికలకు ముందు ఏమైతే చెప్పాడో దాని గురించి మాట్లాడి ఉండాలి. మళ్ళీ ఎన్నికల తర్వాత ఆయనే మాట మార్చి మావిగాని అన్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నాయకులకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలని నిర్ణయించుకున్నాడు. మరి ఆ విషయం వాళ్ళు గ్రహించాలి కదా. ఆ పార్టీలో ఉన్న నాయకులు అంత మేధావులు, ముదురులే కదా. వాళ్ళు మేధావులు అయితే వాళ్ళు ముదురులే, మేధావులు కాదు. ఎందుకంటే నాకు ఒక పెద్ద పోలీస్ అధికారి ఈ మధ్య చెప్పిన మాట ఏంటంటే, ఎన్నికలకు ముందు ఒక పెద్ద పోలీస్ అధికారి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నివేదిక ఇచ్చారంట, 10 లోపు సీట్లు వస్తాయి సార్ అని. ఆ అధికారిని వెంటనే ఆ పోస్ట్ లో నుంచి మార్చేశాడు. అవును, మార్చేశాడుగా. మార్చేసి తర్వాత ఏదో లూప్ లైన్ లో పడేశారు. అంటే అధికారి ఆయన కాదు అంటే ఎక్కడ మీడియాలో రాని ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఓకే. ఆయన ఏ పార్టీకి దగ్గరవాడు కాదు, డ్యూటీగా చేసే ఒక ఐపీఎస్ అధికారి. ఓకే. అంటే పాయింట్ ఏంటంటే, వాస్తవాన్ని అంగీకరించే పరిస్థితి అక్కడ లేదు. ఓకే.
కాబట్టి ఆ రోజు వాళ్ళు వాస్తవాన్ని అంగీకరించలేదు, ఈ రోజు కూడా వాళ్ళు వాస్తవాన్ని అంగీకరించట్లేదు. అంటే ఇక్కడ మా ఇంటెన్షన్ ఏంటంటే ఈ డిబేట్ యొక్క ఇంటెన్షన్ నా ఇంటెన్షన్ ఈ డిబేట్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఆయన అంగీకరించే పరిస్థితులు లేరా, వాళ్ళు ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, మీ ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, ఇవి కాదు. రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఇలాంటి అన్రెస్ట్ క్రియేట్ చేసే సిచ్యువేషన్స్ కానీ అభివృద్ధినికి అడ్డుకునే పరిస్థితులు కానీ ఇటువంటివి ఉండకూడదు. ఆ తరహాలో అడ్డంకులు అవరోధాలు సృష్టించే వాళ్ళని ఎందుకు ముందుగా చేయలేకపోతున్నారు, ఎందుకు అడ్డుకోలేకపోతుంది ప్రభుత్వం అనేది మాత్రమే దీని యొక్క ఇంటెన్షన్. ఏం లేదు సార్, ఇప్పుడు మనది ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగబద్ధమైన కాబట్టి నాకన్నా మీకు ఎక్కువ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎంత రూల్ ఆఫ్ లా ప్రకారం వెళ్తారు. కాబట్టి ఇక్కడ ప్రతిపక్ష పార్టీ లేదా ప్రతిపక్ష పార్టీ నాయకుడు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ఏదో ఒక అంశం మీద ఏదో ఒక అలజడి సృష్టిస్తేనే రాజకీయంగా వాళ్ళకి ఉనికి ఉంటుంది. అవును, వాళ్ళ స్ట్రాటజీ అలా ఉంది, అందుకని దానికి వాళ్ళు ఎన్నుకున్నది ఏంటంటే అమరావతి. అవును సార్, థ్యాంక్ యూ సార్. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. అమరావతి విషయంలో రాజకీయం చేసినంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం కానీ మళ్ళీ అసెంబ్లీకి వచ్చే